8వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక. బైబిల్ చెప్తుంది 8:11 వచనాన్ని చదువుతాను. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, యేసు ప్రభుల వారిని లేపినటువంటి ఆత్మ, యేసు ప్రభుల వారు కూడా మనలాగా శరీరధారిగా వచ్చి చనిపోయాడు. చనిపోయినటువంటి యేసు ప్రభుల వారిని 3వ రోజు లేపింది ఎవరంటే పరిశుద్ధాత్మ. చెప్పండి, ఆయన లేపిన వారు పరిశుద్ధాత్మ. దయచేసి గమనించాలి, యేసయ్యని లేపిన వారు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఎవరు అంటే, పరిశుద్ధాత్మ త్రిత్వములో ఒకరు, ముగ్గురిలో ఆయన కూడా ఒకరు. ముగ్గురిలో ఒకడంటే, 1 తండ్రి అయిన దేవుడు, 2 కుమారుడైన యేసు ప్రభుల వారు, 3 పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురిలో ఒక్కడు పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ముగ్గురిలో ఒక్కడైన పరిశుద్ధాత్మ దేవుడు ప్రస్తుతము భూమి మీద పనిచేస్తూ ఉన్నాడు. మొదట తండ్రి పనిచేశాడు. తండ్రి పనిచేసిన దినాలలో ఏముందంటే, ఆయన లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించిన లోకంలో తన కొరకు ఒక జనం కావాలి అనే ఉద్దేశంతో ఆయన ఇజ్రాయేలు అని చెప్పబడిన జనమును ఆయన పోగు చేసుకొని ప్రపంచంలో వారిని కూడా ఒక దేశస్థుల్నిగా దేవుడు తయారు చేశాడు. ఇజ్రాయేలు అనేటటువంటి వారు ఎవరి ద్వారా ప్రారంభమయ్యారంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో ప్రారంభమయ్యారు. యాకోబు యొక్క సంతానము 12. అబ్రహాముతో చేసిన వాగ్దానం ఏమిటంటే, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను, వారిని ఇసుకరేణువులుగా చేస్తాను, వారిని ఆకాశపు నక్షత్రాల వలె చేస్తాను, నువ్వు లెక్క పెట్టలేనంత విస్తారమైన జనమును నీకు ఇస్తానని ప్రభులు వారు సెలవిచ్చారు. ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. తాను చేసిన వాగ్దానం విషయంలో ఆయన ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు కాలంలో ఆ జనము విస్తరించుటకు ప్రభు సహాయం చేశాడు. ఆయనకు పుట్టిన కుమారులలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గోత్రముగా ఏర్పాటు చేసి 12 గోత్రాల ప్రజలని, ఇజ్రాయేలీయులను కేటాయించాడు. ఆ రీతిగా వారి జనం విస్తరించడం ప్రారంభించారు. ఈ రోజున ప్రపంచంలో ఆ ఇజ్రాయేలీలు మధ్యలో ఉన్నారు. ప్రపంచ పటమును తీసుకొని మనము ఒక సరైన అడ్డగెర్ర, ఒక నిలువుగెర్ర గీస్తే, ఖచ్చితంగా భూమి సరైన కోణములు తీసుకొని గీస్తే ఆ మధ్యనొచ్చే పాయింట్లోనే ఇజ్రాయేలు ఉంటుంది. ప్రపంచంలో మధ్య స్థానంలో దేవుడు ఆయన ప్రజలైన ఇజ్రాయేలీయులను పెట్టాడు. ఆయన ఈ రీతిగా చెప్పాడు, ఇజ్రాయేలు నా ప్రజలు, నేను వారికి దేవుడనై ఉన్నాను అని చెప్పి ఆ ప్రజలను ఆ కృప కలిగినటువంటి దేవుడు కడు జాగ్రత్తగా వారిని నడిపిస్తూ వచ్చాడు. అనేక పర్యాయాలు ఆ ప్రజలు తిరుగుబాటు చేశారు, లోబడలేదు, అవిధేయతగా జీవించారు. అందుకని దేవుడు ఆ ప్రజలలో ఉన్న తిరుగుబాటుతనం, అవిధేయత, లోబడినితనాన్ని బట్టి శత్రు రాజులను పంపించాడు. శత్రు రాజులు వారితో యుద్ధం చేసినప్పుడు వారికి కలిగిన నష్టాన్ని బట్టి తిరిగి వారు దేవుని వైపు తిరిగి మొరపెట్టుకున్నారు. ఇజ్రాయేలు దేశానికి చుట్టూ దరిదాపు ముస్లిం దేశాలు 72 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశము కూడా
ఆ దేశం మీద వ్యతిరేకమే. ఎక్కువగా సిరియనులు, మోయాబీయులు, అమ్మోనీయులు, ఈ రీతిగా ఎంతోమంది ఫిలిస్తీయులు వారి మీద తరచూ యుద్ధం చేస్తూ వచ్చారు. దేవుని వాగ్దానం ఏమిటంటే, ఇశ్రాయేలు ప్రజలను నేను భూమి మీద నిలువ చేసేదను. అంటే ఎంతోమంది ఆ ప్రజల్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారు, కానీ ఆ దినమునే దేవుడు వారిని భూమి మీద నేను నిల్వ చేస్తానని చెప్పారు. చాలామంది ఆ దేశాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేస్తామని కంకణం కట్టుకొని యుద్ధాలు చేశారు, కానీ వారు పోయారు, కానీ ఆ దేశం అలాగా నిలబడింది. ఈరోజు కూడాను అలాగా నిలబడి ఉంది. అది తండ్రి చేసిన కాలం. ఆ దినమున ప్రజల కొరకు తండ్రి పని చేసి ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జనముగా చేసి వారిని వాగ్దాన దేశమైన కనానుకు నడిపించి, అది పాలు తేనెలు ప్రవహించే దేశమని వారి కొరకు ప్రత్యేకపరిచాడు. తండ్రి పని పూర్తి అయిపోయాది. ప్రపంచమంతా కూడా పాపము చేత విస్తరించిపోయాది. ప్రపంచం పాపంతో విస్తరించిన కారణాన దేవుడు ఆలోచించాడు. దేవునికున్న ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఆయన ఆలోచనకర్త అని బైబిల్ సెలవిస్తుంది. ఆయన ఆలోచించే దేవుడు ఎవరి గురించి అంటే, తాను సృష్టించిన మనుషుని గురించి, తాను సృష్టించిన ఈ ప్రకృతిని గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. ఆలోచించినప్పుడు భూమి మీద పాపం బహుగా విస్తరించారు. ఈ ప్రకృతిలో ఎన్నో జీవరాశులు ఉన్నాయి. వాటితో పాటు మనుష్యుడు కూడా ఒకడు. వేటి ద్వారా కూడా ఇబ్బంది లేదు, కానీ మనుష్యుని ద్వారా పాపం అధికమవుతూ వచ్చాది. అందుకని దేవుడు ప్రవక్తల్ని పంపాడు. అందుకని దేవుడు యాజకులను పంపాడు, న్యాయాధిపతులను పంపాడు, రాజులను పంపాడు. ఎలాగైనా ఈ ప్రజల యొక్క పాప నివృత్తి కొరకై పని చేయాలని ప్రవక్తలు దేవుని పక్షంగా నిలబడి ఎన్నో సూక్తులు, ఉపదేశాలు చెప్పారు. కానీ ప్రజలు మారలేదు. అందుకని దేవుని ఆలోచన మేరకి ఆయన రెండవ భాగంలోనికి వచ్చాడు. రెండవ భాగం మన శరీరంలో. ఒకటి శరీరం, తండ్రి అయిన దేవునికి గురుతు. రెండవ భాగం మనలో ఉన్న జీవం, ప్రాణం. రెండవ భాగము యేసు ప్రభుల వారు. అందుకే ఆయన చెప్పాడు, నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నాను అని చెప్పాడు. నేనే జీవమును పునరుద్ధానమునై ఉన్నాను అని చెప్పాడు. దయచేసి గమనించాల్సింది, రెండవ భాగంలో జీవం, ప్రాణం ఉంది మనలో. యేసు ప్రభుల వారు కూడా అంటారు, నేను జీవాన్ని, నేను పునరుద్ధానాన్ని అని చెప్పాడు. ఆ జీవమైన యేసు ప్రభుల వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు నేను మార్గము, నేను సత్యము, నేను జీవం అని చెప్పాడు. ఆయన మనుష్యుడిగా ఈ లోకంలోకి వచ్చినప్పుడు ప్రపంచానికి తాను పరిచయం చేసుకున్నాడు. తండ్రి ఒక జనాంగానికి పరిచయం అయినాడు. కుమారుడైన యేసయ్య బాగా పాడైపోయినటువంటి ప్రపంచానికి తను పరిచయం చేసుకున్నాడు. నేనే జీవాన్ని, నేనే పునరుద్ధానమును, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని పరిచయం చేసి, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు, నా యందు విశ్వాసం ఉంచువానిలో నిత్య జీవం ఉంటుంది అని చెప్పాడు. రెండవ భాగంలో కుమారుడైన క్రీస్తు ప్రభుల వారు ప్రపంచమునకు జీవంగా నిలబడి ప్రజలలో చేస్తున్నటువంటి పాపము ద్వారా వారు జీవాన్ని కోల్పోయి నరకానికి వెళ్ళిపోతున్నారు. అందుకని యేసు ప్రభుల వారు
రెండవ భాగంలో నుండి వచ్చి భూమి మీద పనిచేశాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టి ఆయన చనిపోయాడు. చనిపోయిన తరువాత ఇక్కడ అపోస్తులుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు 11వ వచనంలో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించాలి. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించాలి. నివసించిన ఎడల మృతుల నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న ఆత్మ ద్వారా జీవింపచేయును అని చెప్పాడు. దేవుని పిల్లలు గమనించాల్సింది రెండవది, యేసు ప్రభు చనిపోయినప్పుడు లేపిన వారు పరిశుద్ధాత్మ అని చెప్పారు. అనగా క్రీస్తు మరణమైన తరువాత మూడవ వ్యక్తి ఆత్మ భూమి మీద పనిచేయడం ప్రారంభించాడు. నా మాటలు అర్థమవుతున్నవారు ఒకసారి హల్లెలూయా చెప్దాం. తండ్రి పనిచేశాడు. తండ్రి కాలము పూర్తయిన తరువాత కుమారుడు పనిచేశాడు. కుమారుడు పనిచేసి ప్రపంచం కొరకు కుమారుడు పనిచేసి ఆయన చనిపోయాడు. చనిపోయిన తరువాత పరిశుద్ధాత్మ అతన్ని లేపాది. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఆయనను లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మిమ్మును జీవింపచేయును అని చెప్పాడు. ఈ విషయాన్ని గమనించాలి. మిమ్మును జీవింపచేయను. మనం ఇప్పుడు జీవిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా మనం జీవించేది ఏమిటి అంటే, చూడండి, మనము దేవుని కుటుంబంలోకి వచ్చాం. కొందరు దేవుని కుటుంబంలోకి రాలేదు. వారిని లోకస్తులు అని అంటారు. మనల్ని లోకస్తులు అనరు. మనం ప్రత్యేకింపబడిన వంశం, రాజులైన యాజక సమూహం అని చెప్పారు. మనలో యేసును లేపిన పరిశుద్ధాత్మ మనలో ఉంటే మనల్ని జీవింపచేయను. మనల్ని జీవింపచేయను అంటే దాని అర్థం, నేను చనిపోయినా నా ఆత్మ చనిపోదు. నా ఆత్మ ఎప్పుడూ జీవిస్తుంది. లోకంలో ఉన్న వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ఆత్మ జీవించదు. ఆత్మ జీవిస్తుంది కానీ జీవం లేని స్థలానికి వెళతాది. దాన్ని నరకం అంటారు. మనము ఎంత భాగ్యవంతులమో ఆలోచించాలి. ఆయన కుటుంబంలోకి, సంఘం అని నేను చెప్పను, ఎవరో నిర్మాణం చేశారని నేను చెప్పను, దేవుని కుటుంబంలోకి వచ్చిన నీలో దేవుని ఆత్మ నివసించిన ఎడల, దేవుని ఆత్మ నీలో నివసిస్తే ఆత్మ యొక్క సామర్థ్యత ఏమిటో అపోస్తులుడైన పౌలు చెప్పాడు. మనందరి కొరకు పాప సహితుడుగా మారాడు. పాప రహితుడుగా, ఏ పాపము లేకుండా పుట్టిన యేసు ప్రభుల వారు మనందరి పాప దోషములను పాత్రలో తీసుకొని త్రాగి పాప సహితుడుగా మారాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తరువాత మూడవ దినాన పరిశుద్ధాత్మ అతన్ని లేపాది. బైబిల్ సెలవిస్తా, ఆత్మ అతన్ని లేపాది. ఆయనను లేపిన ఆత్మ మీలో నివసించాలి. బైబిల్ సెలవిస్తారు, దేవుని కుటుంబంలోకి వచ్చిన ప్రతి బిడ్డలో ఆయన ఆత్మ నివసించాలి.